జై శ్రీమన్నారాయణ. వాముచారు చేస్తున్నానండి. వాముచారు చేయటానికి చెంచా కంటే కొంచెం ఎక్కువ వాము తీసి కాస్త వేయించనమాట. అందులో కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందన్నమాట. జీలకర్ర కూడా కొంచెం వేసి రెండు కొంచెం వేయించి రోట్లోని దంచుకోవాలన్నమాట అండి. మిక్సీలో వేస్తే పూర్తిగా పౌడర్లాగా అయిపోతుంది. అలాగంటే కూడా ఇలా దంచి చేస్తే బాగుంటుందన్నమాట. ఇది దంచి పోపులో సగంని తెరలేటప్పుడు సగం వేసుకోవాలన్నమాట. ఇది ఇలా దంచి ఉంచుకొని నూనె వేసి గిన్నెలోని వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, మళ్ళీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేయాలన్నమాట. ఇవన్నీ వేసి పోపు వేయాలి. ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి కొంచెం వేయించిన తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేయండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తెరిలేటప్పుడు వేయచ్చు, ఇప్పుడు వేయచ్చు అండి. ఇప్పుడు ఇందులోనేమో కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం వేయించండి. వేయించి ఆ దంచిన పొడి సగం పొడి వేసి సగం పొడి ఉంచుకోవాలన్నమాట. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ చారు. ఎలాంటి భోజనం చేసినా అరిగిపోద్ది. పిల్లలకి పెట్టినా చాలా మంచిదన్నమాట. తొందరగా అరుగుదలకు వస్తుంది. సూపులాగా ముందు మనం హోటల్కి వెళ్తే తాగుతాం కదండి, అలాంటి సూపులాగా కూడా ఇది మనం తీసుకోవచ్చు అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నీళ్ళు పోసాను. అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసాను. కొంచెం చింతపండు, మరి చింతపండు పిసికి వేస్తే దాని తాలూకు పులుపు ఎక్కువైపోద్దండి. అలా కాకుండా ఇలా వేసామనుకోండి, పులుపు మనకు వస్తుందన్నమాట పులుపు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగో చూడండి, తెరలడానికి వస్తుంది కదా, ఉన్న సగం కూడా వేసేయాలన్నమాట. వేసేసి ఒక్క పొంగు రానిచ్చి కట్టేయాలన్నమాట అండి. ఎక్కువ పులుపు రాకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.